భార్యాభర్తల బంధం రథం వంటిది. భార్యాభర్తలు కుటుంబం అనే రథానికి 2 చక్రాల వంటివారు. 2 చక్రాలు సమాన వేగంతో తిరిగితే రథం సజావుగా ముందుకు వెళ్తుంది. కానీ ఒక చక్రం వెనుకబడితే లేదా వేగం మారితే రథం నిలిచిపోతుంది. అలాగే బంధంలో ఒకరు పరస్పర గౌరవాన్ని కోల్పోతే లేదా సంబంధానికి హానికరమైన చర్యలు చేస్తే మాధుర్యం తగ్గిపోతుంది. భార్యాభర్తల మధ్య వ్యక్తిగత విషయాలను మూడవ వ్యక్తితో పంచకూడదు. ఏదైనా వివాదం ఏర్పడితే అది కలిసి పరిష్కరించుకోవాలి. చాణక్యుడు ప్రత్యేకంగా చెప్తున్నారు, ఈ రహస్యత్వం సంబంధానికి బలాన్ని ఇస్తుంది, అహంకారాన్ని తీసుకురాకూడదు. బంధంలో అహంకారం కలిగితే అది త్వరలోనే ధ్వంసమవుతుంది. భార్యాభర్తలు పరస్పర అహంకారాన్ని వదిలి సాదృశ్యంతో జీవించాలి. నమ్మకం బంధానికి పునాది. ఒకరినొకరు విశ్వసించడం ద్వారా బంధం శాశ్వతమవుతుంది. ప్రేమతో కూడిన బంధం మాత్రమే సుస్థిరంగా నిలుస్తుంది. ప్రేమ అనేది బంధాన్ని మధురత, స్థిరత్వం కలిగిస్తుంది. మొత్తంగా చెప్పాలంటే భార్యాభర్తలు పరస్పర గౌరవం, ప్రేమ, విశ్వాసం, రహస్యత్వం, అహంకారం లేని మనస్తత్వం కలిగితే వారి బంధం శాశ్వతంగా నిలుస్తుంది. చాణక్యుడి ప్రకారం ఈ విలువలే అద్భుతమైన కుటుంబాన్ని నిర్మించడానికి 3 రకాల రహస్యం.